హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో ఐపీఎల్ టీమ్స్ అనాలిసిస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్లో డెబ్యూ చేసింది 2022లో. అప్పటి నుంచి చూస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ హిస్టరీ చూడండి. 2022లో వాళ్ళు డెబ్యూ చేశారు. సో అప్పుడు ఇదేం టీం రా బాబు అనుకున్నాం. కానీ ఫస్ట్ సీజన్లోనే కప్ గెలిచారు. అండ్ 2023లో ఫైనల్ వరకు వచ్చి జస్ట్ మిస్ అయ్యారు. అది జడేజా బ్రిలియన్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ 2024లో ప్లేయర్స్కి అయితే క్వాలిఫై అవ్వలేదు. కానీ టోర్నమెంట్ బ్యాక్ హ్యాండ్ వాళ్ళకి వర్షం వల్ల 2 మ్యాచెస్ అయితే అబాండన్ అయ్యాయి. అవి కనుక జరుగుంటే అక్కడ కూడా ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యేవారనే చెప్పచ్చు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా ప్లేయర్స్కి క్వాలిఫై అయ్యారు. పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఫినిష్ అయ్యి ఎలిమినేటర్లో ఎలిమినేట్ అయ్యారు. ఇలా చూస్తే డెబ్యూ నుంచి గుజరాత్ టైటన్స్ కన్సిస్టెన్సీ ఉందని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ గుజరాత్ టైటన్స్ టీంలో అయితే పెద్ద సూపర్ స్టార్స్ ఎక్కువ ఉండరు. అఫ్కోర్స్ శుభ్మన్ గిల్ అయితే ఇప్పుడు పెద్ద సూపర్ స్టారే అనుకోండి. కానీ ఓవరాల్గా చూస్తే గుజరాత్ టీం ఆప్షన్లో సూపర్ స్టార్ పాలసీని ఫాలో అవ్వదు. మోస్ట్ ప్లేయర్స్ మ్యాచ్ కంట్రిబ్యూటర్స్, అదే వాళ్ళ స్ట్రెంత్ అని కూడా చెప్పవచ్చు. ఈసారి స్క్వాడ్లో కూడా అలాగే బ్యాలెన్స్డ్గా ఉంది. సో ముందుగా షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే మిగతా టీమ్స్లో కాకుండా గుజరాత్ టీమ్స్కి ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే వీళ్ళు మార్చ్ 31న పంజాబ్ కింగ్స్తో వీళ్ళు టోర్నమెంట్ని స్టార్ట్ చేయబోతున్నారు. అదైతే ఎవే గేమ్ చండీగఢ్లో ఆడబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 4న రాజస్థాన్ రాయల్స్తో హోమ్ గేమ్ ఆడబోతున్నారు, అంటే నరేంద్ర మోడీ స్టేడియంలో. అండ్ ఏప్రిల్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలో ఆడబోతున్నారు. అండ్ ఏప్రిల్ 12 లక్నో సూపర్ జైంట్స్తో లక్నోలో ఆడబోతున్నారు. సో ఈ 4 మ్యాచెస్లో ఎల్ఎస్జీ మ్యాచ్ మాత్రమే ఆఫ్టర్నూన్ గేమ్, మిగతావన్నీ ఈవినింగ్ గేమ్సే. అండ్ 4 మ్యాచెస్లో 3 అవే గేమ్స్ ఉన్నాయి, అవి కూడా స్ట్రాంగ్ టీమ్స్తో. కాబట్టి షెడ్యూల్ కొంచెం టైట్గా ఉందనే చెప్పొచ్చు. సో ఫస్ట్ ఫ్యూ గేమ్స్లో వాళ్ళ ఇంటెంట్ ఎలా ఉంటుందనేది చూడాలి. అండ్ ఇప్పుడు స్క్వాడ్ ఒక బ్యాలెన్స్ చూసుకుంటే గుజరాత్ స్క్వాడ్ ఎప్పుడులాగే ఆర్డినరీ నేమ్స్తో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చే టీం. మనకు తెలుసు నెహ్రా ఆర్డినరీ ప్లేయర్స్ నుంచి కూడా బెస్ట్ అవుట్పుట్ తెప్పిస్తాడు. అదే లాస్ట్ 4 ఇయర్స్గా కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు గుజరాత్ టీం ఒక స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్. గిల్, సుదర్శన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇయర్ బై ఇయర్ ఐపీఎల్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. కానీ షారుఖ్ ఖాన్ ఫామ్ చాలా డిప్ అయింది. చెన్నై డొమెస్టిక్ టీం నుంచి కూడా డ్రాప్ అయ్యాడు. ఈ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. అండ్ వికెట్ కీపర్ సెక్షన్లో జాస్ బట్లర్, కుమార్ కుషగ్రా, అనుజ్ రావత్, టామ్ బ్యాంటన్ గుజరాత్కి వెరీ స్మార్ట్ పిక్. లాస్ట్ సీజన్లో చూసాం, నాకౌట్స్లో ఇంగ్లాండ్ నుంచి బట్లర్ని వచ్చేయమనడం వల్ల ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు బట్లర్. అప్పుడు సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం వృధా అయింది ఎలిమినేటర్ మ్యాచ్లో. అప్పుడు కుశల్ మెండిస్ని ట్రై చేశారు, కానీ అది తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి ప్రెజర్ అయితే క్లియర్గా కనిపించింది. సో ఈసారి ఆ ప్రాబ్లం ఏం లేకుండా ఈసారి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా టామ్ బ్యాండర్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం ఉండదనే చెప్పొచ్చు. అండ్ కుమార్ కుషగ్రా కూడా డొమెస్టిక్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్లేయింగ్ 11లో ఛాన్స్ వస్తా లేదనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, మానవ్ సుతార్, జేసన్ హోల్డర్ గుజరాత్ టీంకి పర్ఫెక్ట్ ఫిట్. బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ 2 సైడ్స్ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలడు. వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్లో కట్టర్స్, స్లో బాల్స్ బాగా సూట్ అవుతాయి. హైట్ కూడా హోల్డర్కి బిగ్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ బ్యాటింగ్లో కొంచెం కాంట్రిబ్యూట్ చేసినా చాలు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే కగీసర్ రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ, గుర్నూర్ బ్రర్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, అశోక్ శర్మ, యారా పృథ్వీరాజ్, లూక్ వుడ్. అశోక్ శర్మ రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తఫా ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్, మంచి పేస్తో బౌలింగ్ చేస్తాడు. అండ్ యారా పృథ్వీరాజ్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్ర ప్లేయర్, మంచి హైట్ ఉంది, న్యూ బాల్తో స్వింగ్ చేస్తాడు. కానీ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో పవర్ ప్లే తర్వాత బౌలింగ్ ఎక్కువ వేశాడు. అండ్ ప్రసిద్ సిరాజ్కి రెస్ట్ ఇస్తే ఈ ప్లేయర్కి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ లూక్ వుడ్ గురించి మాట్లాడుకుంటే పవర్ ప్లే, మిడిల్ డెత్ అన్ని ఫేజెస్లో బౌలింగ్ చేస్తాడు. రన్స్ కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే తీస్తాడు. మోస్ట్లీ రబాడాకి బ్యాకప్గా ఉండొచ్చు. ఓవరాల్గా గుజరాత్ స్క్వాడ్ హడావిడే లేకుండా సైలెంట్గా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ప్రాబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. అండ్ 1 డౌన్లో జాస్ బట్లర్. అండ్ ఆ తర్వాత సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ కృష్ణ ఆడొచ్చు. షారుఖ్ ఖాన్ ఈసారి ఇనీషియల్ లెవెల్లో బ్రేక్ ఇవ్వకపోవచ్చు. సుందర్ కనుక ఫామ్లో లేకపోతే అప్పుడు షారుఖ్ ఖాన్కి ఛాన్స్ రావచ్చు. రబాడా ఫామ్ యావరేజ్గా ఉంది కాబట్టి హోల్డర్ని ప్లేయింగ్ 11లో ఫిట్ చేశాను. బ్యాటింగ్ డెప్త్ అయితే నంబర్ 9 వరకు ఉంది. అండ్ బౌలింగ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక బౌలర్ రన్స్ ఇచ్చినా ఇంకొకరు కవర్ చేయగలరు. అండ్ ఇప్పుడు కన్సల్టెంట్స్ చూసుకుంటే ముందుగా స్ట్రెంగ్స్ చూద్దాం. మిడిల్ ఆర్డర్లో ఫిలిప్స్, హోల్డర్, తెవాటియా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. సో ఫిలిప్స్ అండ్ హోల్డర్ అయితే ఈసారి వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉన్నారు. సో ఆ ఫామ్ని ఐపీఎల్లో రెప్లికేట్ చేయాలని గుజరాత్ టైటన్స్ కోరుకుంటారు. అండ్ ప్లెంటీ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. గిల్, సుదర్శన్, బట్లర్ తప్ప మిగతా ఆల్మోస్ట్ అందరూ బౌలింగ్ చేయగలరు. అండ్ బ్యాటింగ్ డెప్త్ ప్లస్ బౌలింగ్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి గుజరాత్ టీంలో. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే రబాడా అండ్ రషీద్ ఫామ్ రీసెంట్గా T20 టోర్నమెంట్స్లో యావరేజ్గా ఉంది.
అండ్ రషీద్ బ్యాక్ సర్జరీ తర్వాత బ్యాట్స్మెన్ ఈజీగా ఆడుతున్నారు లేదా అటాక్ చేస్తున్నారు. అండ్ బట్లర్ ఫామ్ అయితే నాకు ఎలాంటి కన్సర్న్ అయితే లేదు. తను బయట ఎలాంటి ఫామ్లో ఉన్న ఐపీఎల్లో మాత్రం ఎప్పుడు 500+ రన్స్ అయితే ఖచ్చితంగా కొడతాడు. అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ బ్యాకప్స్ లేరు. బెంచ్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కానీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. అండ్ ఈసారి కీ ప్లేయర్గా ఎవరు ఉండబోతున్నారంటే గుజరాత్ టైటన్స్ ఎప్పుడు ఒక ప్లేయర్ మీద డిపెండ్ కాదు. కానీ ఈ సీజన్లో నాకు ఎందుకు సాయి సుదర్శన్ కీ ప్లేయర్ అవుతాడని నేను అనుకుంటున్నా. బెంచ్ స్ట్రెంత్ విషయానికి వస్తే ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు, టాలెంట్ కూడా ఉంది. కానీ ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నమెంట్స్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. అండ్ ఫైనల్ ప్రెడిక్ట్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ అంటే సైలెంట్ కిల్లర్స్, హడావిడి లేకుండా మ్యాచెస్ గెలుస్తారు. లాస్ట్ ఇయర్ ఉన్న మిడిల్ ఓవర్ బ్యాటింగ్ ప్రాబ్లమ్ని ఈసారి అడ్రస్ చేశారు కాబట్టి ప్లే ఆఫ్కి స్ట్రాంగ్ కంటెండర్స్ అనే చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సిఎస్కే అండ్ డీసీ టీమ్ అనాలిసిస్ ఛానల్లో అప్లోడ్ చేశాం. టైం ఉంటే అది కూడా చూడండి.